జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో అసలు ఈ దిగుమతులు ఏందో నాకు అర్థమే కాలేదురా స్వామి. ఇప్పుడు సరే మిత్రులారా, ఈ న్యూస్ ఒకసారి చూడండి. ఏదే పాకిస్తాన్ ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సతీమణి అంట. ఈ దిగుమతి ఆడి నుంచి వచ్చింది. అదే ఆ దిగుమతుల గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. సరే, ఈ న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ న్యూస్ను బాగా జాగ్రత్తగా వినండి, ఓకేనా? మనకు బాగా తెలుసు, మొదటి నుంచి మన దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నన్ని రోజులు కూడా పాకిస్తాన్ కూడా బలంగా ఉంటానింది. ఎందుకంటే అసలు వీళ్ళ ద్వారానే కదా పాకిస్తాన్ పుట్టింది. ఏమంటారా? సరే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ పట్ల సానుభూతి వైఖరి ప్రదర్శిస్తూ వచ్చింది. వేల సంఖ్యలో మన భారతీయులను పాకిస్తాన్ చంపుతా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం పుస్తదర్శల సైలెంట్గా ఉన్నింది. కానీ ఇప్పుడు మన దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడంతో ఒక్క దెబ్బతో పాకిస్తాన్ అంతా కూడా వీక్ అయిపోయింది. అప్పు కోసం అన్ని దేశాలను అడుక్కు తింటా తిరుగుతుంది. ఇది పొచ్చి పట్టుకొని ఏకరోడిదే బాబా అన్నట్టు అడుక్కుని తింటా తిరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కు తినడానికి తిండి కూడా దొరకడంలే. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి మరొక ఇది సీక్రెట్ సంబంధం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం నేను చేస్తా, ఓకేనా? ప్రస్తుతం మన దేశంలో భారతీయ జనతా పార్టీని పాలకపక్షం అంటారు, అలాగే కాంగ్రెస్ పార్టీను ప్రధాన ప్రతిపక్షం అంటారు. తెలుసు కదా మీకు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇక లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఏది మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటారు కదా, ఆ విధంగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఒకరు ఉంటారనమాట. ఆ ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పేరు వచ్చేసి గౌరవ్ గొగోయ్. ఈ గౌరవ్ గొగోయ్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతనే కావడం ఇక్కడ గమనార్హం. అంటే ఈయన కూడా కాంగ్రెస్ లీడరే. ఇక ఈ గౌరవ్ గొగోయ్ అస్సాంకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆ అస్సాం రాష్ట్రంలో ఎటువంటి దేశభక్తులు ఉన్నారో అటువంటి దేశభక్తుల మధ్య ఇది ఎట్ట పుట్టాడో అదేందన్నట్టు తులసి వనంలో గంజాయి మొక్క మాదిరి ఈయన ఎట్ట పుట్టాడో అంటాలే. అంతేకాదు అస్సాం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తరుణ్ గొగోయ్ పుత్రరత్నం కూడా ఈయన. ఎవరు? ఈ గౌరవ్ గొగోయ్. అర్థమైందా మీక? ఈ గౌరవ్ గొగోయ్కు 2013లో పెళ్ళయింది. ఈయన పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ పేరేం పేరు తెలుసా మీక? ఎలిజబెత్ కోల్బర్న్. అంటే ఈమె విదేశీయురాలు అన్నమాట, మన దేశం కాదు. అయితే ఈ గౌరవ్ గొగోయ్ సతీమణి అయినటువంటి ఎలిజబెత్ కోల్బర్న్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లో పనిచేసింది. పేరున్నారు మీరు ఇది ఎప్పుడైనా కూడా. అంటే ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది జార్జ్ సోరెస్ ఇది. అంటే ఈవిడి గారు జార్జ్ సోరెస్తో కలిసి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లో పనిచేసింది. పాపా, ఏమి సంబంధాలు, ఏమి బంధుత్వాలు రా నాయన. అది కూడా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఏం పనిచేసిందంట. మన దేశాన్ని, మన హిందూ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రతి క్షణం కూడా పనిచేస్తున్నటువంటి జార్జ్ సోరెస్తో కలిసి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లో ఈ ఎలిజబెత్ కోల్బర్న్ పనిచేసింది. ఇక్కడ మరొక విషయం ఏందయ్యా అంటే ఈ ఎలిజబెత్ కోల్బర్న్ పాకిస్తాన్కు చెందినటువంటి పాకిస్తాన్ ప్రణాళికా సంఘం సలహాదారు ఆలీ తాకిర్ షేక్తో కూడా, అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ ఏజెంట్తో కూడా కలిసి పనిచేసిందంట. బడవా, ఏం చెప్పాలరా స్వామి, నా కర్మ ఏందో, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏందో, దీంట్లో ఉండే నాయకులు ఏందో, వాళ్ళు చేసుకుంటే పెళ్ళాలు ఏందో, వాళ్ళు యానించి వచ్చారు, వాళ్ళు యానించి దిగుమతినారు, నాకు అర్థమే సావడంలే. మీకు ఏమన్నా అర్థం అంటే కామెంట్ చేయండి మీరే, ఏమంటారా? సరే, అంటే మన దేశ పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత భార్యకు నేరుగా పాకిస్తాన్ గూఢాచారులతో సంబంధాలు ఉన్నాయన్నమాట. ఇక ఈ విషయం పైన లోతుగా దర్యాప్తు చేసినటువంటి అస్సాం బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సమాధానం చెప్పాలని చెప్పేసి బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఓళ్ళే కదా జవాబుదారులో. ఎవరు? సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, దానికి ఊరికే ఉత్తుత్తి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేలు కావచ్చు, ఓళ్ళే కదా దానికి జవాబుదారి. అవునా కాదా? ఓళ్ళే కదా సమాధానం చెప్పాలా. కానీ ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు నోరు మెదపడంలే, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియడంలే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయాన్ని నిరూపించడానికి
తగినటువంటి సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉన్నారు. పైగా ఈ గౌరవ్ గొగోయ్కు 2013లో పెళ్ళి అయినప్పటికీ ఆయన గారి భార్య, ఆయన సతీమణి అయినటువంటి ఈ ఎలిజబెత్ కోల్బర్న్ మొన్నటి దాకా భారతీయ పౌరసత్వం తీసుకోలేదంట. ఏమి భారతదేశం అంటే నచ్చలా, లేకపోతే ఈ దేశంలో మెజారిటీ ప్లేయటువంటి హిందువులు నచ్చలేదా, లేకపోతే హిందుత్వం నచ్చలేదా? ఎందుకు తీసుకెళ్ళా తల్లి నువ్వా? పైగా తనకు భారతీయ పౌరసత్వం అవసరం లేదని చెప్పేసి అహంకారంగా మాట్లాడిందంట. మరి భారతదేశానికి సంబంధించిన నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు? పాకిస్తాన్ వాళ్ళు చేసుకోవచ్చు కదా, బంగ్లాదేశ్ వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేసుకోవచ్చు కదా. అంటే ఈ దేశం నీకు తేరగా దొరికిందా? ఈ దేశంలో ఉండేటువంటి మగవాళ్ళు నీకు అంత ఎరు పుష్పాలు మారి కనపడినారా? ఏందంటాలే? ఈ విషయాన్ని స్వయంగా ఎవరు తెలియజేస్తాను తెలిసినా, నేను చెప్పడంలే, అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు తెలియజేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలో ఎదిగినట్టు తెలుస్తుంది. అసలు ఈ ఎలిజబెత్ కోల్బర్న్ ఎవరు? ఆమెకు పాకిస్తాన్ ఏజెంట్లకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది? ఏమో జార్జ్ సోరెస్తో కలిసి ఎందుకు పనిచేసింది అన్న విషయాలను అసలు కొండ బద్దలు కొట్టినట్టు బయట పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించినట్టు సమాచారం అయితే వస్తుంది. ఆయన అంత ఈజీగా ఏది పోదు. భారతదేశం ముందుండే భారతదేశం కాదు. దాదాపు 6 దశాబ్దాల పాటు, అంటే 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని అమాంతం చేసేసారు. ఏమే కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి మారింది. ఈ దేశ ప్రజలు మారినారు, వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు, పార్టీలు, అధికారంలో ఉండేవాళ్ళు అందరూ కూడా మారినారు. కాబట్టి ముందుండే పరిస్థితులు వేరు, ఇప్పుడుండే పరిస్థితులు వేరు. కాబట్టి మారుతాయి, అన్నీ మారుతాయి. ఏమే కొంచెం మనం ఓపికగా ఉండాలి. ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సామాజికానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఎవరి లెక్కలు వాళ్ళకి తేలుతాయి. మనం కొంచెం ఓపికగా ఉండాలా, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమంటారా? ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.